ముంబైలో ఈ నెల 14న శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ వేడుకలు నిర్వహించనున్నారు. ముంబై తెలుగు సమితి ఆధ్వర్యంలో తొలిసారిగా హీరానందాని పోవై ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర కళ్యాణ వేడుక నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ఈ వేడుకల్లో భాగంగా ఎగ్జిబిషన్, సాంస్కృతిక కళా ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఎగ్జిబిషన్లో పూతరేకులు, పచ్చిమిరపకాయ బజ్జీలు లాంటి అనేక తినుబండారాలతో పాటు కలంకారీ దుస్తులు, పూజా ద్రవ్యాలు, మిల్లెట్స్, సేంద్రియ వ్యవసాయ తాలూకా వివరాలు, రియల్ ఎస్టేట్, బొటిక్ ప్రొడక్ట్స్, ఇతరేతర వస్తువులు విక్రయించనున్నారు. ఈ నెల 13, 14, 15వ తేదీలలో సుప్రభాత, పవళింపు సేవలతో పాటు ఇతర పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. ముంబై నగరంతో పాటు సమీపంలోని తెలుగు వారంతా ఈ వేడుకల్లో పాల్గొనాలని సూచించారు. రైట్, ఈ వేడుకలకు సంబంధించి మరింత సమాచారం మనతో పాటు షేర్ చేసుకోవడానికి ఆదుర్తి శ్రీనివాసరావు గారు ఉన్నారు, ప్రెసిడెంట్ ముంబై తెలుగు సమితి నుంచి. శ్రీనివాసరావు గారు నమస్తే అండి. ఎలా నిర్వహించబోతున్నారు? నమస్కారం అండి. నమస్తే. మేము ఈ ముంబై తెలుగు సమితిని 2018లో మొదలెట్టామండి. ముంబైలో ఉండేటువంటి తెలుగు వారందరినీ సమైక్యపరిచేందుకు, ఐకమత్యంగా ఉండాలని, వారి గుర్తింపు రావాలనేటువంటి ఇదే దీనిలో ఉన్నటువంటి అంతరార్థం అండి. దీంతో పాటు కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు, భాషాపరమైనటువంటి కార్యక్రమాలు కూడా మనం నిర్వహించనున్నాం. ఇది 13, 14, 15 3 రోజులు కూడా జరిగేటువంటి సంబరాలండి. దీనికి 13వ తారీఖు ఇనాగరేషన్ సమయంలో ముంబైలో ఉన్నటువంటి అనేక ప్రాంతీయ తెలుగు సంస్థల కార్యనిర్వాహక వర్గము, వారితో పాటు ఆ సభ్యులు వారందరూ కూడా విచ్చేస్తున్నారండి. ప్రతి సమితి యొక్క అధ్యక్షుల్ని, ఉపాధ్యక్షుల్ని, అలాగే వాళ్ళ కార్యదర్శి వాళ్ళందరినీ కూడా మేము ఆహ్వానించడం జరిగిందండి. దీనికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎంతో విరాళాలు ఇచ్చారు. దాంతో పాటు ఇక్కడ తెలుగు వాళ్ళే కాకుండా వేరే వాళ్ళ కన్నడం వాళ్ళు, మరాఠీ వాళ్ళు కూడా ఈ కళ్యాణంలో కూర్చుంటున్నారు. వాళ్ళు కూడా పెద్ద ఎత్తున విరాళాలు ఇవ్వడం జరిగిందండి. శ్రీవారి కళ్యాణం మనకి 14వ తారీఖు సాయంత్రం జరగనున్నదండి. దీంతో పాటు జరిగేటువంటి ఎగ్జిబిషన్ లో కూడా చాలా మంది ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి వస్తున్నారు. కలంకారీ చీరలు, దుస్తులు పెట్టేవాళ్ళు ఉన్నారు, గంధం చెక్కలు అమ్మే వాళ్ళు ఉన్నారు, రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అమ్మేటువంటి వాళ్ళు ఉన్నారు, మిల్లెట్స్ వాళ్ళు వస్తున్నారు. మంచి స్పందన ఉన్నదండి. అందరూ కూడా, తెలుగు వాళ్ళందరూ కూడా ఐకమత్యంగా ఉండాలి, మనకి గుర్తింపు ఉండాలి, మన జాతికి గుర్తింపు ఉండాలి, మన సంస్కారాన్ని మనం కాపాడుకోవాలి, మన సాంప్రదాయాలని నిలబెట్టుకోవాలి అని చెప్పి మేము పూర్తిగా మంచి అంటే ఈ కళ్యాణం కూడా తిరుపతిలో ఏ విధంగా చేస్తారో అదే సాంప్రదాయ పద్ధతిలో ఉదయం సుప్రభాత సేవ దగ్గర నుంచి సాయంత్రం పవళింప సేవ దాకా అన్ని సేవలు కూడా ఉన్నాయండి. ఈ విధంగా అందరూ కూడా వచ్చి దీనిలో పాలు పంచుకోవాలనేది మా విజ్ఞప్తి అండి. రైట్, అంటే ఎన్ని రోజులు అన్నట్లుగా ఏమైనా నిర్వహిస్తున్నారా? ఒక రోజులో కంప్లీట్ అయిపోతుందా ఏర్పాటు? 3 రోజులు నుండి. దీంతో పాటు ఒక కోవిలను కూడా నిర్మిస్తున్నామండి. ఆ కోవిల్లో వెంకటేశ్వర స్వామి విగ్రహం పెడతామండి. అది అంటే మనం దీంట్లో చేసినట్టు, ఎఫ్ఆర్పిలో చేసినటువంటి విగ్రహము. వాటికి రోజు పూజలు, అర్చన, కుంకుమార్చన, తర్వాత ఉన్న అన్ని సేవలు కూడా జరుగుతాయి. 3 రోజులు కూడా కోవిల్ ఉంటుంది. అందరూ కూడా దర్శనం చేసుకోవచ్చు. ఆ తర్వాత దాంతో పాటు 14వ తారీఖు సాయంత్రము కళ్యాణం అండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి శ్రీనివాసరావు గారు. థ్యాంక్ యూ.